శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. అందరికీ నా నమస్కారం. విద్య రెండు రకాలు, పరావిద్య, అపరావిద్య. అపరావిద్య మన పొట్టగూటి కోసం మనం చేసేది. తల్లో వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అన్ని ప్రొఫెషనల్స్ ఉన్నాయి. అందులో ఏది ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కాదు, అన్నీ అవసరం సమాజం నడవడానికి, మన పొట్ట పోషించుకోవడానికి. అపరావిద్య నేర్పే వాళ్ళని మనం ఏమంటాము, టీచర్స్ అంటాము, ఉపాధ్యాయులు అనుకోవచ్చు. పరావిద్య అంటే మనకి డార్క్నెస్ టు లైట్, అంటే భగవంతుని గురించి తెలపడానికి. హూ యామ్ ఐ, who is God, what is the relationship of us with God, how to realize him. సో ఇవంతా తెలిపేది పరావిద్య. మనకి పరావిద్య కావాలనుకున్న వాళ్ళందరూ కూడా అల్టిమేట్ యాక్చువల్లీ ద పర్పస్ ఆఫ్ లైఫ్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ కోసం కాదండి. మనం ఈ అన్నమయ కోశాన్ని పోషించుకోవడానికి కోసం మనం అపరావిద్య నేర్చుకోవాలి, తప్పదు, చేస్తాము. కానీ ఆ భగవంతుని తెలుసుకోవడం కోసమే మనకి మానవ జన్మ ఇవ్వబడింది. సో ఆ భగవంతుని తెలుసుకునే విద్య తెలుసుకోవాలంటే మనకి పరావిద్యను నేర్పించేటటువంటి యూనివర్సిటీ ఇప్పటి వరకు ఉందని నేను అనుకోవట్లేదు. ఎక్కడెక్కడ గురువులు వాళ్ళ దగ్గరికి వచ్చిన శిష్యులకి నేర్పుతూ వచ్చారు. ఇప్పుడు ఒక సర్టిఫికెట్తో మనకు ఒక ఆర్గనైజ్డ్ సిలబస్తో మనకి ఇక్కడ నేర్పించబడుతుంది. సో అది ఈ యొక్క యూనివర్సిటీ యొక్క మెయిన్ విశిష్టత. మనకి పరావిద్య డిఫరెంట్ కోర్సెస్ రూపంలో ఇక్కడ నేర్పబడుతుంది. నేను ఇప్పటికీ 4 కోర్సులు చేశాను ఫస్ట్ సెమిస్టర్లో. సంస్కృతం భాష లెవెల్ 1, ఇంకా ఇప్పటికిప్పుడు పిలిచారు యోగా లెవెల్ 1, శంబల యోగా లెవెల్ 1, ఇలాగా ప్లస్ యజ్ఞ విద్య నేర్చుకున్నాను. పోయిన సంవత్సరం ఈ టైంకి నేను ఇక్కడ యజ్ఞం చేశాము అందరితో. అప్పుడు వాళ్ళు ఎలా చెప్తే అలా చేశాను. ఈ మధ్యలో నేను యజ్ఞ విద్య నేర్చుకొని ఇప్పుడు నేను ఒక అవేర్నెస్తో చేస్తున్నాను ఈసారి. అలాగా తర్వాత ఈ సంవత్సరం చేసిన డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఆహార విద్య, తర్వాత దేహమే దేవాలయం అని మనం అందరం అనుకుంటూ ఉంటాము. కానీ ఈ దేహంలో ఏ పార్ట్లో ఏ దేవుడు ఉన్నాడు, ఆ నవగ్రహాలకి మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్కి ఏంటి రిలేషన్షిప్, మనకి 11 మన అవతారాలకి మనకి మన దేహంలో ఉన్న వాళ్ళకి ఏంటి రిలేషన్షిప్. సో మనం అందరం అనుకుంటాము 33 కోట్లు అని. అంటే నేను ఇన్ని రోజులు అనుకునేదాన్ని 33 కోట్లు అనుకున్నా. నిజంగా కాదు, 33 భక్త కోటి అంటే కోటి మంది భక్తులు కాదు కదా, కోటి అంటే ఒక శ్రేణి అని అర్థం. సో మన మేరుదండంలో ఉన్న 33 ఆ బోన్స్, మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్. సో అల్టిమేట్గా 33 దేవతలు, దేవీ శక్తులు, దేవతా శక్తులు. సో అలాగా వాటి గురించి తెలుసుకోవడం, ఒక అవేర్నెస్ అనేది ఏర్పడింది. చక్రాస్ గురించి మనం రకరకాల సాధనలు, రూప సాధన, గంధ సాధన, ఇలాగా రకరకాల సాధనలు, చక్రాలు, వాటి యొక్క రంగు, వాటి యొక్క స్ట్రక్చరు, వాటి యొక్క బీజమంత్రము, శబ్దము, వాహనము. సో వాటి ద్వారా మనము ఎలాగా మనము ఒక అవేర్నెస్తో ఒక స్పిరిచువల్ ప్రోగ్రెస్ పొందడానికి, అట్ ద సేమ్ టైం బాడీ బాగుంటేనే మనము సాధన చేయగలుగుతాము, ఆ స్పిరిచువల్గా ప్రోగ్రెస్ అవ్వగలుగుతాము. సో ఇక్కడ నేర్పే ప్రతి ఒక్క కోర్సులో మనకి ఆహారోపాసన అంటే మనం అన్నం తింటాం, ఏం చేసినా చేయకపోయినా అన్నం అయితే తింటాం కదా, తిండి అయితే తింటాం కదా, దాన్ని కూడా ఒక సాధనగా బలివైశ్య యజ్ఞం కానీ, ప్రాణాగ్నిహోత్ర విధులు కానీ, తన్మాత్రలు, సో ప్రపంచ ప్రాణాలు, ఇలాగా మనకి తెలియని ఎన్నో, మనం యాక్చువల్గా ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరము వాటి గురించి విని ఉన్నాము. మనకు కొంత వాటి గురించి తెలుసు. కానీ ఆ సబ్జెక్ట్ డీప్గా తెలుసుకొని ఒక అవేర్నెస్తో మనము జీవించడం. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి ఆత్మబోధ మొదలవుతుంది, చివరికి పడుకునేటప్పటికి తత్వబోధ. ప్రతి ఒక్క కోర్సులో మనకి ఆ ఆత్మబోధతో మొదలు పెట్టుకొని ప్రతి ఒక్క దాంట్లో ఒక కొంచెం కామన్ సిలబస్ ఉంటుంది. సో ఏ కోర్సు వదిలిపెట్టి ఏ కోర్సు చేసినా కూడా వాళ్ళకు బేసిక్స్, వాళ్ళకి పరావిద్య అనేది అందించబడుతుంది. అదే రకంగా మనకి లా ఆఫ్ కర్మ, చిత్రగుప్తుడు, ఇంతమందిని ఎలాగా చిత్రగుప్తుడు మానిటర్ చేయగలుగుతున్నాడు, మనం ఎందువల్ల మనకి ఈ స్థితి వచ్చింది, ఎందువల్ల మనం దీన్ని, ఎందువల్ల ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు, ఎందుకు మనకి ఇంత మంచి ఉన్నత స్థితిలో ఉన్నాము, ఎందుకు మనకి కొన్ని బాధలు కలుగుతున్నాయి, వాటిని మనం ఎలా నివారించుకోవచ్చు, నిత్య జీవితంలో కలిగేటటువంటి అన్ని రకాల సమస్యలు, వీటన్నింటికీ కూడా మనకి ప్రొఫెషనల్ లైఫ్ ఎట్ ద సేమ్ టైం మన ప్రొఫెషనల్ లైఫ్కి ఇబ్బంది కాకుండా మనమే ఆన్లైన్లో వారానికి ఒక 4 గంటలు 4 కోర్సులు మస్తు ముచ్చట్లు పెడుతుంటాం. మనము చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. ఒక పర్పస్ఫుల్గా మనం అది కూడా సాయంత్రం పూట లేదా తెల్లవారుజాము చక్కగా మనం ఆ కోర్సు నేర్చుకొని మనం అవేర్నెస్తో జీవించ, ఆహారం తిన్నా అవేర్నెస్, వండినా అవేర్నెస్, ఎవరితోనన్నా మాట్లాడినా అవేర్నెస్, ధ్యానం చేసినా అవేర్నెస్, ప్రొఫెషనల్ లైఫ్ చేసినా కూడా మనము దాన్ని ఒక కర్మ, మన నిష్కామ కర్మ రూపంలో చేయడము, యమనియమాలు పాటించుకోవడం, ఇలాగ 1-2 ఇప్పుడు మనకున్న 2 నిమిషాల్లో చెప్పడం చాలా కష్టం. సముద్రాన్ని మనము పైనుంచి ఇలా చూస్తాము, ఆ సముద్రం ఎంత లోతు ఉంది ఏంటి మనకేమి ఎరుక. అలాగే ఈ యొక్క పరావిద్య కూడా ఓషన్ లాంటిది, కానీ మనకి కడుపు నిండడానికి
మనకి ఒక మామిడి తోటకు వెళ్తే ఎన్నో మామిడి కాయలు ఉంటాయి, ఒక 2 కాయలు తింటే మన కడుపు నిండుతుంది. అలాగా మనకు ఒక తృప్తి అనేది తప్పకుండా ఒక్క కోర్సు చేసినా కూడా కలుగుతుంది. అన్ని కోర్సులు చేసిన వాళ్ళు అదృష్టవంతులు. ఇంకా చాలా స్కోప్ ఉంది. ఒక ఏజ్ లిమిట్ లేదు, ఒక ప్రైస్ ఒక డబ్బులు ఇంత ఖర్చు పెట్టాలని లేదు. మనకు కావాల్సింది ఏంటంటే మన మనస్సుని కొంచెం ఇది కోర్స్ చెయ్యాలి అనే విధంగా మనం ప్రేరేపించుకోవడమే. ఆ తర్వాత అన్నీ ఆటోమేటిక్గా కుదురుతాయండి. నేను బిజీగా ఉన్నాను అని చెప్పడం అన్నది అయితే అది అసలు సమస్య కాదు. ఎందుకంటే వాళ్ళు మనకు అంత అనుకూలంగా చేశారు, నా దగ్గర డబ్బులు ఫీజు కట్టలేను అన్నది కూడా ఒక సమస్య కాదు. సో మనము ఒక అవేర్నెస్తో జీవించడం, పశుపక్షాదులు జీవిస్తున్నాయి, మనము అలాగే జీవిద్దామా? కాదు కదా. మనం మానవ జన్మ పొందాము, ఉత్కృష్టమైనటువంటి ఎన్నో కోట్ల జన్మలు దాటుకొని ఈ జన్మకు వచ్చాము. సో మన అదృష్టం కొద్దీ మనకు ఒక యూనివర్సిటీ దొరికింది, దాన్ని గట్టిగా పట్టుకుందాము. థ్యాంక్ యూ. జై రామకృష్ణ. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మహారాజ్. థ్యాంక్స్ టు ఆల్ ద టీచర్స్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద కోఆర్డినేటర్స్. వారు తెర వెనక హీరోస్ అన్నమాట. మనకి ఏమీ తెలియదు వాళ్ళు ఎంత పని చేస్తున్నారన్నది. ఆ 1 గంట మాత్రమే మనం కేటాయించడం. థ్యాంక్ యూ సో మచ్. జై రామకృష్ణ.